మీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. క్యాల్కులేటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, సో లేదా సిఏఎల్సి అని కొట్టండి. క్యాల్కులేటర్ అనే యాప్ ఓపెన్ చేయండి. సో ఎప్పుడైతే క్యాల్కులేటర్ యాప్ ఓపెన్ చేస్తారో స్టాండర్డ్గా క్యాల్కులేటర్లో ఏం కనిపిస్తున్నాయి, 0 1 2 3 4 5 6 7 8 9. మనం వాడేది నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి 0 to 9 వరకే కనిపిస్తుంది. మరి బైనరీ నెంబర్ సిస్టమ్ వాడే వాళ్ళు ఏం చేస్తారు, 0 1 మాత్రమే వాడాలి, ఇవి వాడకూడదు అన్న. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వాడే వాళ్ళకి ఏమొస్తుంది, 0 1 2 3 4 5 6 7 ఇక్కడ వరకే వాడతారు, 8 to 9 వాడకూడదు అన్న. మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి మొత్తం 10 నెంబర్స్ వాడచ్చు. మరి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ వాడాలనుకో 0 to 9 ABCDEF ఏవి ఎక్కడ కనబడతలేదు. సో దానికి ఒక చిన్న చేంజ్ ఉంది, ఆ చేంజ్ ఏంటో చూద్దాం. క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ప్రోగ్రామర్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మీకు మెనూ సింబల్ ఉంది, 3 lines. ఇందులో స్టాండర్డ్ లో ఉన్నాం, సైంటిఫిక్ ప్రోగ్రామర్ డేట్ క్యాల్కులేషన్ ఉంది. ప్రోగ్రామర్ క్యాల్కులేటర్కి వెళ్ళండి. ఈ ప్రోగ్రామర్ క్యాల్కులేటర్కి వెళ్ళగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి డెసిమల్ నెంబర్ సిస్టంలో 0 ఉంది కాబట్టి మనకి 0 to 9 వరకు మనం ప్రెస్ చేయొచ్చు. ఒక్కసారి బైనరీలోకి ఇక్కడ క్లిక్ చేయండి, కర్సర్ మౌస్ 0 1 మాత్రమే ఉంది, మీకు రిమైనింగ్ నెంబర్స్ డియాక్టివేట్ అయినాయి. ఒక్కసారి ఆక్టాల్కి వెళ్ళండి, 0 to 7 8 to 9 డియాక్టివేట్ అయింది. డెసిమల్ నెంబర్ సిస్టమ్కి వెళ్ళండి, 0 to 9 10 నెంబర్స్. అందుకని మనం స్టాండర్డ్లో ఉన్నప్పుడు 0 to 9 మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే ప్రోగ్రామర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు 0 to 9 ఉన్నాయి, ఎందుకంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ సెలక్షన్లో ఉంది. బై డిఫాల్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం వాడుతున్నాం అనే విషయం అర్థమైందా. సో నేను 65 అన్నా, ఎప్పుడైతే 65 అన్నానో బైనరీ కోడ్ నేను కన్వర్షన్ లాస్ట్ వీడియోలో చూసాం. 1 5 zeros 1 ప్రిఫిల్ విత్ 0. ఏ అంటే క్యాపిటల్ ఏ అంటే 65 అన్నాను, దాని ప్రూఫ్ కనపడిందా. సో మీకు 65 అంటే ఏ ఆటోమేటిక్గా 1 5 zeros 1 0. సో ఇదే లైవ్ ప్రూఫ్, ఇంతకన్నా ఏమి ఎగ్జాంపుల్ చూపించలేం. సో మళ్ళీ అగైన్ నేను మీకు హెక్సాడెసిమల్ కోడ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవ్రీ కోడ్ 4 bits లో ఫామ్ అవుతుంది. 4 bits అంటే 1 నిబెల్ అన్న. హెక్సాడెసిమల్కి వెళ్దాం, 0 to 9 ABCDEF మొత్తం వచ్చినాయా. మీకు జస్ట్ నేను 0 అన్నా, హెక్సాడెసిమల్ కోడ్లో 0 అన్నా, 0కి ఏముండదు. అగైన్ 0 నుంచి 1కి వెళ్ళా. ఎప్పుడైతే 1 అన్నానో బైనరీలో చూడండి 4 bits అని చెప్పాను, 0 0 0 1 రైట్. మళ్ళీ క్లియర్ చేస్తాను. హెక్సాడెసిమల్ కోడ్లో 0 అంటే ఏమి ఉండదు, 1 అంటే 4 bits వచ్చినాయి. ఇప్పుడు 2 అని ప్రెస్ చేశాను, 2 అని ప్రెస్ చేయగానే ఏమొచ్చింది, 0 0 1 0 4 bits ఏనా. నెక్స్ట్ మళ్ళీ క్లియర్ చేశాను, 3 అన్న, 0 0 1 1 ఇందాక ఇచ్చింది అదే కదా, మీకు లిస్ట్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 అని అనగానే ఏమొస్తుంది చెప్పండి, 0 1 0 0 0 1 0 0 రైట్. నెక్స్ట్ మళ్ళీ క్లియర్ చేస్తున్నా. ఈసారి హెక్సాడెసిమల్ కోడ్లో ఉన్నాం. 5 అనగానే ఏమొస్తుంది, 0 1 0 1 0 1 0 1 రైట్. నెక్స్ట్ మళ్ళీ క్లియర్ చేస్తున్నా. ఈసారి 6 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 0 1 1 0 0 1 1 0 కరెక్ట్. నెక్స్ట్ క్లియర్ చేస్తాం. మళ్ళీ ఈసారి 7 ప్రెస్ చేస్తున్నాను, ఏమొస్తుంది ఎవరైనా ఎగ్జాక్ట్గా చెప్పగలరా, 0 1 1 0 1 1. హెక్సాడెసిమల్ కోడ్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ 8 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, 1 4 zeros 4 zeros 3 zeros 4 zeros ఉండవు, 3 zeros. ఎందుకంటే
4 bits equal to 1 nibble. హెక్సాడెసిమల్ లో ఏది తీసుకున్న ఒక నెంబర్ అది 4 బిట్స్ లో ఫామ్ అవుతుందని చెప్పాను. కరెక్టేనా? రైట్. ఇప్పుడు క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు 9 చెప్పండి. 1001 1001 9 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేస్తున్నా. ఈసారి మీకు 10 అనే నెంబర్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది గెస్ చేయండి. 10 అనేది ఉండదు, 0 to 9 ఉంటుంది. హెక్సాడెసిమల్ కోడ్ లో 10 ఉండదు, ఇది గుర్తుంచుకోండి. ఓకే, 0 to 9 తర్వాత ఏమొస్తుంది అన్నాను? ఏ వస్తుంది. ఏ అనగానే మీకు ఏమొస్తుంది? 1010. ఇది 10 అని అర్థం. ఓకేనా? 8 అంటే 100 వచ్చినాయి. 9 అనేది 1001 వచ్చింది. 10 అనగానే 1010 వచ్చింది. సో క్లియర్. నేను నెక్స్ట్ బి అని కొడతాను. బి అని ప్రెస్ చేయగానే 1011 వస్తుంది. చూడండి, 1011 అంటే 11 అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్, దానికి 1011 బైనరీ నెంబర్. సో మనం ఇచ్చిన ప్రతిది కూడా మనం 10 అంటే 9 తర్వాత 10 ఉండదు అన్నాను, ఏ ఉంటుంది అన్నాను. ఏ అనగానే 1010 వచ్చింది, బి అనగానే 1011 వచ్చింది. సో అంటే 11కి ఇండికేషన్. క్లియర్ చేస్తున్నాను. సో సి అనగానే మీరు ఎవరైనా గెస్ చేయండి. ఎగ్జాక్ట్ ఏమొస్తుంది? 1100. And then 12 1100. నెక్స్ట్ గెస్ చేయండి. డి అనగానే 1101 డి. నెక్స్ట్ గెస్ చేయండి. ఈ అంటే సో 1110. 14కి 1110. నెక్స్ట్ క్లియర్ చేస్తున్నా. 15 ఎఫ్ తో లాస్ట్. ఎవరైనా గెస్ చేయగలరా? ఎఫ్ అన్ని ఫిల్ విత్ 11111 కంప్లీట్ 1 అంటే 15 అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. 0 నుంచి 15 వరకు మొత్తం 16 డెసిమల్ నెంబర్స్. సో 4 బిట్స్ తోనే ఫామ్ అవుతుంది అనే దానికి లైవ్ ప్రూఫ్ చూపించానా మీకు? సో ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మీరు నా వీడియోస్ ఫాలో అవుతుంటే నేను ఎలా చెప్పానో మీరు కూడా అలా చెప్పగలరు. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి, ఎఫ్ అంటే. నేను ఇక్కడ సీక్రెట్ మీకు రివీల్ చేయట్లేదు. నా వీడియోస్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నాకులాగా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. దీని వెనకాల చాలా లాజిక్ ఉంది. ఆ లాజిక్ నేను ఈ వీడియోలో రివీల్ చేయదలుచుకోలేదు. నా వీడియోస్ కంటిన్యూగా చూసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకే ఆ వీడియో నేను ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. చివరి వరకు నా వీడియోస్ చూడండి. నేను ఇచ్చే టిప్స్, ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.